మాతృదేవో భవ. మన పురాణాల్లో సాంప్రదాయాల్లో గంగ అంటే కేవలం ఒక నది మాత్రమే కాదు, అది సాక్షాత్తు దైవ స్వరూపం. గంగే చేయమనే చేయవా అంటూ మనం ప్రతిరోజు స్మరించుకుంటాం. కోట్లాది మంది తమ పాపాలను పోగొట్టుకోవడానికి గంగా నదిలో స్నానం చేస్తారు. అయితే ఇక్కడ అందరినీ వేధించే ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. ప్రపంచంలోని పాపాలన్నీ మోసే ఆ గంగాదేవి తన దగ్గరకు చేరిన పాపాలను తను ఎలా ప్రక్షాళన చేసుకుంటుంది అని. దీని గురించి మన పెద్దలు పురాణాలు కొన్ని అద్భుతమైన వివరణలు ఇచ్చారు. భౌతికంగా చూస్తే గంగ నిరంతరం ప్రవహించే నది. ప్రవహించే నీరు ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉంటుంది. గంగాదేవి తన దగ్గరకు వచ్చే పాపాలను సముద్రుడికి అప్పగిస్తుంది. సముద్రుడు ఆ పాపాలను స్వీకరిస్తాడు. ఎందుకంటే సముద్రం అనంతమైనది, అది దేన్నైనా తనలో జీర్ణించుకోగలదు. ఇక రెండవది, ఆధ్యాత్మికంగా మరో రహస్యం ఉంది. సముద్రంలో చేరిన నీరు సూర్యరశ్మి ద్వారా ఆవిరవుతుంది. సూర్యుడు తన కిరణాలతో ఆ నీటిని గ్రహించినప్పుడు అందులోని మలినాలు అక్కడే ఉండిపోయి కేవలం పవిత్రమైన జలం మాత్రమే మేఘంగా మారుతుంది. అంటే ప్రకృతి సిద్ధంగా సూర్యభగవానుడు ఆ పాపాలను దహించివేసి మళ్ళీ స్వచ్ఛమైన వర్షం రూపంలో గంగను భూమికి పంపిస్తాడు. ఇక మూడవది, ఒకానొక సందర్భంలో గంగాదేవి శ్రీ మహావిష్ణువు ఇదే ప్రశ్న అడిగిందట. అప్పుడు స్వామి ఇలా సమాధానం ఇచ్చారట: గంగా, పవిత్ర హృదయం కలిగిన మహాత్ములు, నిస్వార్థపరులైన సాధువులు నీలో స్నానం చేసినప్పుడు వారి పుణ్యప్రభావం వల్ల నీలో ఉన్న పాపాలన్నీ పటాపంచలవుతాయి అని. నిజమైన భక్తుడి మనసులో భగవంతుడు ఉంటాడు. అటువంటి వారు గంగను తాకినప్పుడు ఆమె మళ్ళీ తన పూర్వ పవిత్రతను పొందుతుంది. ఈ కథ మనకు ఒక గొప్ప జీవిత సత్యాన్ని బోధిస్తుంది. మన మనసులో కూడా ఎన్నో ప్రతికూల ఆలోచనలు, తప్పులు చేరవచ్చు. కానీ గంగలా మనం కూడా గతంలో చిక్కుకుపోకుండా ముందుకు సాగాలి అని. దాచుకునేదే కలుషితం అవుతుంది, ప్రవహించేదే పవిత్రంగా మారుతుంది. మనిషి కూడా అలానే కోపాన్ని, బాధను, అవమానాన్ని మనసులో దాచుకుంటే అది విషమవుతుంది. కానీ వాటిని అనుభవంగా మార్చి, క్షమగా మార్చి, ప్రేమగా పంచి బయటకు పంపగలిగితే మనసు గంగలా పవిత్రమవుతుంది. అందుకే గంగను మన పూర్వీకులు కేవలం నీరుగా చూడలేదు, ఆమెను సృష్టి చక్రానికి ప్రతీకగా చూశారు. పాపం కూడా అక్కడే పవిత్రమవుతుంది. మనిషి తినే ఆహారం ఒకప్పుడు వర్షం వల్ల వస్తుంది, ఆ వర్షం ఒకప్పుడు మేఘమే, ఆ మేఘం ఒకప్పుడు సముద్రమే, ఆ సముద్రంలోకి ప్రవహించే నీరు గంగయే. అంటే గంగ చివరకు పాపాలను మోసే నది కాదు, పాపాన్ని కూడా జీవంగా మార్చే ప్రకృతి మహాయజ్ఞం. జై శ్రీమాత్రే నమః.